మల్ల స్వామి మీరు ఎక్కడున్నా సమీపంలో మార్పు దగ్గర రాబడరు మీ అమ్మ సత్తమ్మ. హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నాగి సాధు అఫీషియల్. నేను మా ఫ్యామిలీ మొత్తం మేడారంకి వచ్చినామండి. అంటే ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి వస్తాం. నేను దీంతో థర్డ్ టైం రావడం. ఇక్కడికి వచ్చినామండి. ఇక్కడ మనకి ఏంటంటే తడక రూమ్లు ఉంటాయి. చలి బాగా ఉంటుంది కాబట్టి తడక రూమ్ తీసుకున్నాం. పర్ డే 1000 రూపీస్ తీసుకుంటారు. నెక్స్ట్ డే మనకు దర్శనం కోసం రెడీ కావాలండి. అందుకే మాకు ఇక్కడ వచ్చాక 1 అయింది. ఇక నెక్స్ట్ డే మనకు మార్నింగ్ లేచినాం. ఎంత 7కో 7:30కో లేచినాం. దాని తర్వాత మనం స్నానంకి వెళ్ళాలి. అంటే దర్శనం ముందు స్నానం చేసి వెళ్ళిపోవాలి. అంటే జంపన వాగులో స్నానం చేసి ఆ నుంచి డైరెక్ట్ వెళ్ళిపోవాలి. ఇక అక్కడికి మనకు మా రూమ్ నుంచి అంటే మా తరక రూమ్ నుంచి 4 కిలోమీటర్స్ ఉంటుందండి లాంగ్. ఆ నుంచి నడుచుకుంటూ వెళ్ళినామండి. అసలు మాకు తెలియలేదు నడిచినట్టు, ఎందుకంటే అంతమంది ఉన్నారు. ఆ పబ్లిక్లో మనకు నడిచినట్టు ఆ పెయిన్ రాలేదు. తర్వాత ఏమనుకున్నామంటే తొందర అయితే వచ్చి దర్శనం అనుకున్నాం. కానీ చూస్తే ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ వచ్చిందండి. అసలు ఊహించుకోలేదు ఇంతమంది వస్తారని చెప్పి పబ్లిక్. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంతమంది రాలి అంటే మీ వచ్చిన రోజు పబ్లిక్ ఎక్కువ లేరు, కానీ వీళ్ళంతా వస్తున్నారు పోతున్నారు. అంటే మనకు ఇక్కడ ఇంతమంది ఉంటే ఇంకా జంపన వాగులో ఇంతమంది ఉంటారు, స్నానం చేసి అక్కడ దర్శనం కోసం ఇంతమంది ఉంటారు చూడండి. అసలు షాక్ అయిన జంపన వాగు చూసి. ఇంతమంది వచ్చినంటే అంటే చాలా మంది ఉన్నారు. అసలు ఇక్కడనే ఇంతమంది ఉంటే ఇంకా దర్శనం కోసం వెళ్ళిన వాళ్ళు ఇంకెంతమంది ఉంటారో మేము ఊహించుకోలేదు. మనకి ఈ నుంచి దర్శనానికి వెళ్తున్నాం అండి. వెళ్ళిన తర్వాత మాకు ఏమేమి ట్విస్ట్ ఏంటంటే మాకు 3-4 అవర్స్లో అయిపోయింది దర్శనం. అంటే ఇంత తొందర అయితే అనుకోలేదు. ఈ పబ్లిక్ నుంచి మినిమం ఒక 8 అవర్స్ 9 అవర్స్ అనుకున్నాం, కానీ 3-4 అవర్స్లోనే అయిపోయింది దర్శనం మాకు. దాని తర్వాత మనకి ఏంటంటే ఇంట్లోకి ఫోటో తీసుకోవాలిగా. ఆ ఫోటో కోసం చూస్తున్నాం ఏం తీసుకోవాలి ఫోటో అని. అంటే మాకు సమ్మక్క సారక్క కంపల్సరీ ఫోటో తీసుకుంటాం పోయినప్పుడల్లా. ఓకే అండి ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.